ఆడిపోయిన తర్వాత అంతేనా? వెళ్ళాక 6 నెలలకి మళ్ళీ వచ్చారు. అయ్యో ఇవన్నీ ఇచ్చేయి. అబ్బాయి ఏంటమ్మా ఎండ బయటికి చెల్లివి ఎలాంటి అనుమానం వద్దమ్మా, ఎందుకో కష్టాలు వస్తున్నాయి. ఎక్కడ నుంచిందో ఎక్కడికే వచ్చిన పరమాత్రం మమ్మల్ని కుదురుకునే ఉంచట్లే, ముందరకే నడపట్లే అని కొంత ఆలోచన పడ్డారు, అనుమానం పోయారు. నీ సొంత గుమ్మాలు లోపలే ఉప్పలమ్మ కళ్ళందు వచ్చింది. ఆనాడు కాదంటే ఈనాడు ఈడిచ్చి ఎప్పన చేస్తుంది. ఒంట్లోనే ఇంట్లోనే నరుడందు కాలు నిలవక మనసు శాంతులు లేకుండా పోతుంది. ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేతులు రాటల్లో గుమ్మాన ఇబ్బందులు పడ్డారు. ఎవరన్నా పెట్టిందో వచ్చిందో అని కూడా భయపడ్డు. బాధలు కష్టాలు పడ్డారు. కాబట్టి వద్దమ్మ, నడిసే నడకల్లో చేసే పళ్ళకే అడ్డములు లేకుండా కుదురుకునే ఏ నుంచి నడిపెత్తా అనుకున్న కోరికలు ఉప్పులమ్మే ఎవరిదే కాదమ్మా. ఆరోగ్యం బాగోక నరుడందు బిడ్డలకే నీకు ఒకటే అనుకుంటే మరొకటే అవుతుంది. ఆ తల్లి అడుగడుగు అడ్డములు పెడుతుంది. ఎట్లాగా ఎట్టక పోయిన పసుపు వంకాలు ఎవరికన్నా గొప్పయ్యి చెప్పండి. గుమ్మాన ఆ తల్లి శాంతులు కడిద్ది. ఒకనే భరత భార్యలు లేకపోయినా ఒక్కతే ఎల్లందో మగబిడ్డ తీసుకొని ఎల్లందో గొప్పయ్యి చెప్పండి. ఇప్పటికే చాలా నష్టములు పడ్డారు. నెత్తి మీద ఒడుగందో లేకుండా చేసింది. ఒకటే అనుకుంటే మరొకటే అవుతుంది. నోటికాడ సొమ్మందో అంత నష్టములు పసలపాలు అయ్యింది. కానక పోయారు. ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది. ఏనాడు సుఖపడి లేరమ్మా, కష్టాలు పడ్డారు. కానక కోతల్లో ఇబ్బందులు పడ్డారు. ఎవరు ఆ తల్లికి పెడితే బాగానే నడిచి
నడిపిద్ది నీరుండే ఉమ్మాన ఓడందో ఉందమ్మ నడిసే నడకల్లో సంకెళ్ళు వేసింది ముందరకే కాకుండా చేసింది నా మహిమ నా శక్తి చూపిస్తా నాదే భారవదమ్మ. చీర జాకెట్ పూలు గాజులు అన్నీ చేస్తే మీకు 9 సంవత్సరాలు అవి తెచ్చుకోవడం ఆయాలు ఇయ్యాలి కాదు. అందుకని తీసుకుపోయేవాడు తను అప్పు చెప్పండి నేను రాడు చూపించి సాయం చేస్తా అనుకున్న కూర తీరుతా అరికాలు ఏడేసిన కాదు ముందరకు పోనీయట్లేదు తల్లి దారి చూపట్లేదు. ఒప్పు చెప్పండి పెట్టుకునే వాళ్ళకి ఒప్పు చెప్పు. మరి ఇల్లు కట్టుకున్నాక మంచిగా అన్నీ బాగుంటాయి. ఒకసారి రాడు మళ్ళీ నేను ఎవరో చూస్తాను. రావు 9 సంవత్సరాలంట 9 ఏళ్ళ నుంచి మీకు మొండి రాలేదు బాధపడతాను. నా భయమే బాగా ఇచ్చాక